నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ల పైన ప్రభుత్వం ఎక్కడ కూడా ముందడుగు పడ్డట్టుగా కనబడట్లేదు. కేవలం సర్పంచ్ ఎన్నికల కంటే ముందు మాత్రమే ఒక పక్కన ప్రభుత్వం నుంచి హడావిడి, పార్టీల నుంచి హడావిడి కనబడ్డది. ఇప్పుడు ఎక్కడ కూడా హడావిడి కనబడట్లేదు. సామరస్యంగా నొప్పి పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలకి, మున్సిపల్ ఎన్నికలకు పోయేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. రేపో మాపో ఎన్నికలు. ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోగా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దీనిపైన నిలదీయాల్సినటువంటి సంఘాలంతా కూడా, బీసీ సంఘాలంతా కూడా ఎక్కడ నిద్రపోతా ఉన్నాయో అర్థం కావట్లేదు. మరి బీసీల రిజర్వేషన్ల కోసమే ఏర్పడినటువంటి జేఏసీలు సైతం ఇంతవరకు మాట్లాడట్లేదు. ఏంటిది అసలు? బీసీల సంబంధించిన సంఘాలు నాయకులు వాళ్ళు ఏమైనా మారిపోయినా లేకపోతే అమ్ముడు వేళ్ళ మాట్లాడదాం ఇదే అంశం పైన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాఘవేంద్ర ముదిరాజు గారు. నమస్తే. ఏంటిది, మొన్ననేమో అడావిడి చేసిండ్రు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో. సర్పంచ్ ఎన్నికల్లో మోసం చేస్తూ ఉంది బీజేపీ, మోసం చేసింది. ఇటు బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో గతంలోనే మోసం చేసింది. కాంగ్రెస్ అయితే ఇంకా అధ్వానంగా మోసం చేసిందని. మరోసారి మున్సిపల్ ఎన్నికలకి రేపు మాపు షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీలాంటి వాళ్ళు మరి పెద్దగా రోడ్డెక్కినటువంటి పరిస్థితులు, లేకపోతే జనాన్ని చైతన్యపరిచేటువంటి అంశము కావచ్చు. సర్పంచ్ ఎన్నికల కంటే ముందు మీరు ఏదో బంధులు అవన్నీ పాటించాలి, అంత అయిపోయింది. మళ్ళీ ఎన్నికలకు పోయేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. సో ఎట్లా అర్థం చేసుకోవచ్చు మీ పోరాటాన్ని? ఏ విధంగా ఉండబోతా ఉన్నది? దీనిపైన ఏం మాట్లాడతారు? అయితే వాస్తవమే అండి అనిల్ గారు. ఇక్కడ చాలా స్పష్టంగా మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. ఇక్కడ బీసీఎస్ ఎస్టీ జేఏసీ తరపున ముందు నుంచి కూడా మా చైర్మన్ గారు, మరి బీసీఎస్ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ముందు నుంచి కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నాడు. అనేక మంది అగ్రకుల పార్టీలే, అగ్రకుల బీసీఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా, ఈ నాయకత్వాలన్నీ కూడా ఈ బీసీలను మభ్యపెట్టి 42% కాదు, కనీసము 17-20% మించి మరి రిజర్వేషన్ ఇవ్వొద్దని చెప్పి భారీ కుట్రలో భాగంగానే మరి ఈ పాలక వర్గాలు ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. మరి రీసెంట్గా జరుగుతున్న ఈ 9th షెడ్యూల్లో చేర్చే కుట్రలు కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాలు కల్పించే ప్రయత్నం జరిగింది. అదే స్థాయిలో మళ్ళీ అదే రెడ్డి సామాజిక వర్గాలు దీనిపైన మళ్ళీ కోర్టులో అనేక పిల్లేసి మరి దీన్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నాలు జరిగినాయి. ఇవన్నీ చెల్లవని చెప్పి ముందు నుంచి కూడా మరి విశారదన్ మహారాజ్ గారు చెప్తూనే ఉన్నారు. అదే దాంతోపాటు చిరంజీవులు గారు కానీ, మన జస్టిస్ ఈశ్వర సార్ కానీ దీంతో వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానీ ఇక్కడ అనేక మంది మరి బీసీ పోరాటాలను చేస్తున్నారు. బీసీ ఉద్యమాలు చేసేవాళ్ళు కూడా బీసీ ఉద్యమాల పేరుతో జరిగిన అనేక ఒక తప్పుడు మార్గాలను ఎంచుకొని చేసిన విధానమే తప్ప స్పష్టమైన వైఖరి 9th షెడ్యూల్లో చేర్చాలి అంటే మనకు పార్లమెంటు దీన్ని బిల్లును చర్చకు రావాలి, పార్లమెంటు సభలలో జరగాలి. కాబట్టి అది ఎక్కడ కూడా ఏ సంఘాలు కూడా డిమాండ్ చేయలేని పరిస్థితి. దాన్ని ఇదే మన తొలి వెలుగు కేంద్రంగానే మరి చెప్పడం జరిగింది సార్ కూడా. మరి దీనిని స్పష్టంగా మనము ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మేము ఒక చిన్న కమిటీలు జిల్లా స్థాయిలో మేము అంతా ఆర్గనైజ్ అయిన పనిలో ఉన్నాము. ఖచ్చితంగా మళ్ళీ ఈ జనవరి ఎండింగ్, ఫిబ్రవరిలో మరి భారీ మూవ్మెంట్ ఉంటుంది మనది. ఇప్పుడు అప్పటి వరకు మీరు పెట్టుకున్నటువంటి పీరియడ్ వరకు అసలు ఎన్నికలు అయిపోయేటట్టుగా ఉన్నాయి కదా. మీరు ఏదైతే ఈ జేఏసీ ఏర్పడ్డదే 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు ఒకవేళ కనుక ప్రభుత్వాలు కనుక అటువైపు కనుక లేనట్టయితే వాళ్ళు నిలదీసేదానికి ఏర్పడినటువంటి జేఏసీ మళ్ళీ ఫిబ్రవరి, మార్చి అన్నట్టయితే ఇక మీరు ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వము ఎంత మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరిగినా ఆ మభ్యపెట్టే ప్రయత్నాన్ని మేము నోటిఫికేషన్, ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల పోతున్న క్రమంలో కూడా మరి రీసెంట్గా చూసుకుంటే మీరు అన్నట్టుగా జరిగిపోతే ఉన్నాయి అంటున్నారు కదా, జరిగిన దాన్ని కూడా మేము ఎట్లా తిప్పికొట్టాలనే దానిపైన మేము స్పష్టత ఇస్తున్నాం. ఈరోజు సర్పంచుల ఎలక్షన్ జరిగినాయి మొన్న. ఆ సర్పంచుల ఎన్నికల్లో మా దాదాపుగా 55% పైగా మేము బీసీలను గెలిచినాం జనరల్ స్థానంలో. అంటే మేము పనిలో ఉన్నట్టే కదా. మేము మా ద్వారా, మాలాంటి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని చైతన్యపరిచి నిజమాన్ని ఉద్యమాలు అగ్రకులాలకు అనుసంధానం ఉన్న వాటి గురించి మేము మాట్లాడట్లేదు. అది వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తాం. కానీ అగ్రకుల పార్టీలకు అనుసంధానంగా ఉండి ఇటువైపు ఉద్యమాలు చేస్తున్నాం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ మేము మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాము. మాతో పాటు కొంతమంది పనిచేస్తున్న అనేక సంఘాలకు కూడా మేము చాలా స్పష్టంగా ఒకటే వివరంగా చేయగలుగుతున్నాం. మేము చేసే ఉద్యమాల ద్వారా మాత్రమే ఈరోజు 55% దాదాపుగా బీసీలు జనరల్ స్థానాల్లో కూడా సర్పంచ్లో గెలిచి మరి అదేవిధంగా ముందుకు పోతున్నాం. రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినా వాళ్ళు దాటవేసే విధం వాళ్ళే చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తామని చెప్పి వాళ్ళు మేము 60% చేస్తాం. ఒక 50% మా లైన్ చాలా స్పష్టంగా ఉందండి అనిల్ గారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే 50% బీసీలకు ఇవ్వాల్సిందే, 50% రిజర్వేషన్ బీసీలకు కేటాయించాల్సిందే, 10%
మరి మత మైనార్టీలకు సంబంధించిన 10% ఇవ్వాల్సిందే, 20% ఎస్సీలకు ఇవ్వాల్సిందే, 10% ఎస్టీలకు ఇవ్వాల్సిందే. ఆ 10% మిగతా 10%లో మరి అగ్రకులాలు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా ప్యాక్ అవ్వాలనేది మాది 90% మూవ్మెంట్ అనేది ఆల్రెడీ గత నెల 30 తారీఖున మేము అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాని ద్వారానే రాష్ట్రం అంతా మేము పర్యటిస్తున్నాము. రాష్ట్రం అంతా మా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మేము మూవ్మెంట్ చేస్తున్నాము. ఆడు మున్సిపల్ ఎన్నికలు పోయినా, మున్సిపల్ ఎన్నికలు జరిపినా మరి మా వర్గాల మా బీసీ ఎస్సీ సమాజాన్ని చైతన్యపరుస్తూ ఆ దిశగా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. మీ బీసీ సంఘాలు కానీ బీసీ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ సో వాళ్ళపైన చాలా అనేక రకాలైనటువంటి ఆరోపణలు. సంఘాలు అమ్ముడు పోయినాయి ఒక పక్కన, నాయకులు అమ్ముడు పోయినాయి అని చెప్పేసి మరో పక్కన. ఆ లిస్టులో మీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కూడా ఉందని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు నేపథ్యాన్ని చూస్తారు అనిల్ గారు, 100% మీరు అన్నట్టుగా సరే ఉన్నది లేదు అనేది ఆ నేపథ్యము, ఆ కుల అప్పుడు మేము ఎదిగిన విధానము, మేము వచ్చిన విధానము, మా ఎన్నిక ఏమున్నాయి, మేము ఎట్లా ముందుకు తీసుకుపోతున్న ఉద్యమాన్ని, ఎవరు నిధులు ఇస్తున్నారు, ఎవరు విధులు చెప్తున్నారు అనే దానిపైన స్పష్టంగా ఉంటుంది. మా అధినాయకుడు, మా చైర్మన్ గారు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఒక 10-15 సంవత్సరాలుగా ఈ మూవ్మెంట్ నడుపుతూ ఈరోజు ఒక ఉద్యమ దశని మళ్ళీ ఇంకో రూపాన్ని దాల్చుకొని బీసీ ఎస్సీ జేఏసీని మిగతా బీసీ సమాజాన్ని అంతా కూడా 90% సమాజాన్ని ఒకటి చేసుకొని ఈ జేఏసీ మూవ్మెంట్ మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎవరికి వాళ్ళు రాజకీయ వేదికలు ఉన్నా మాకంటూ ఒక న్యూట్రల్ వేదికని ఎంచుకొని ఒక రాజకీయ చైతన్యం రగిలించడానికే మేము వేదికను ఏర్పాటు చేసుకున్నాం మా సమాజం లోపల. కాబట్టి మేము ఎవరి దగ్గర నిధులు తెచ్చుకొని వాళ్ళకి మెప్పించడానికి మేము ఎక్కడ పనిచేయాలి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు బీసీల పేర్లు చెప్పుకొని, ఎస్సీల పేర్లు చెప్పుకొని సంఘాలుగా ఏర్పడి పార్టీలకు ఊడిగం చేస్తున్నటువంటి వాళ్ళు లేరంటారా? దానిని నడుస్తున్న ఉద్యమాలని నీరుగార్చడానికి, నడుస్తున్న ఉద్యమాలని పర్ఫెక్ట్గా నిజాయితీగా నడుస్తున్న ఉద్యమాలని అనేక తప్పుడు మార్గాల్లో చూపేయడానికి మన అట్లా అగ్రకులాలు పంపించిన సంఘాలకి ఇట్లా ఉంటాయి. కాబట్టి దానిని తిప్పుకొట్టే విధంగా మేము నిజాయితీగా మేము ఎంచుకున్న మార్గాల్లో మేము ఖచ్చితంగా ముందుకు పోతాము. ఆ విధంగానే మేము మా అడుగులు ఉంటాయి. ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదని, ఎవరితోటి మేము ఏముండదని సమాజం చూస్తూనే ఉంది. సమాజం ఎప్పటికప్పుడు మాకు దానిపైన రివ్యూ ఇస్తూనే ఉంది. దానిపైన మేము చాలా క్లారిటీగా ఉన్నాం. మీ అంటే చూస్తున్న సమాజం అంతా కూడా ఎవరు నిజమైన సంఘాలు, ఎవరు అబద్ధపు మార్గంలో వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా స్పష్టత. ఇప్పుడు జనాలు కూడా అదే అర్థమవుతుంది. ఒక సంఘం ఒక పార్టీకి కొమ్ము కాస్తుంది, ఒక సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఈ పార్టీకి అనేది కాదు. సో మీరు ఎప్పుడైతే ఉద్యమం ఇట్లా బలంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో సో బలహీనపరిచేటువంటి నాయకులతో పాటు సో ఎన్ని రోజులు బలంగా ఉంది ఈ సంఘం అని చెప్పేసి నమ్మినటువంటి ప్రజలకి సో ఈరోజు మీలాంటి వాళ్ళు ఇన్ని రోజులు కొట్లాడినప్పటికి కూడా ఇప్పుడు మీరు బయటికి రాకపోవడానికి కూడా మిమ్మల్ని కూడా ఆ లిస్టులోనే చేరుస్తూ ఉన్నారు. మేము ఇక్కడ అనిల్ గారు ఎక్కడ విరామం ప్రకటించలేదు. మేము ఎక్కడికి విరామం ప్రకటించి లేకపోతే ఇంకో మార్గం ఎంచుకోలేదు. మేము ఖచ్చితంగా పాలకవర్గం ఏదైతే 42% రిజర్వేషన్ అని కాజు ఉన్నదో దాన్ని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నాం. దానిపైన గతంలో మహబూబ్నగర్లో మొన్న మీటింగ్ జరిగింది. దానిపైన మేము చాలా క్లారిటీ ఇచ్చినాం. ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు మేము మా ప్రతిపాదన ఒక 90% మూవ్మెంట్ ప్రతిపాదన పెట్టినాం. వాళ్ళు ఇస్తారా ఇయ్యరా, ఇచ్చే వరకు మేము కొట్లాడతాం అనేది మేము పోరాట మార్గంలో ముందుకు పోతూనే ఉంటాం. కేవలం ఉద్యమం అంటే 4 గోడల మధ్యలో కూర్చొని మీటింగ్లు పెట్టడం ద్వారా పరిష్కారం అవుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ ఈ సంబంధించినటువంటి జేఏసీ మీరు ఎంచుకున్నటువంటి మార్గం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ప్రజల్లోకి వెళ్ళి జనాల్లోకి వెళ్ళి వాళ్ళ చైతన్యపరిచేటువంటి ఒక ప్రయత్నమో లేకపోయినట్టయితే మనం సర్పంచ్ ఎన్నికల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి బంద్ల ద్వారా కొంత చైతన్యం వస్తుంది తప్పించి మనం కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా పరిష్కారం అవుతుంది, మనకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి వాటి అన్నిటి కూడా అమలు పరుచుకునేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఏమని అనుకుంటా ఉన్నారా? 100% కూర్చొని చేసే ఉద్యమాలు అయితే మనమైతే ఆ లైన్లో లేము. ఎందుకు అంటే 100% ఆ 100%గా మేము ఆ కూర్చొని చేసే లైన్లో 100% లేము. ఎందుకంటే మా మూమెంట్ అంతా కూడా సమాజ కేంద్రంగానే ఉన్నది. ఈ గత ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న మూమెంట్ అంతా కూడా సమాజ కేంద్రంగా, సమాజం జరుగుతున్న నష్టం పట్లనే ఈ పాలక వర్గాలను ప్రశ్నించడం, పాలక వర్గాల పార్టీలను ప్రశ్నించడంలో ఉన్నాము. అదేవిధంగా మేము ఎక్కడ విరామంలో లేము. మొన్నటి వరకు డిసెంబర్ నెల వరకు ఎన్నికలు ఉండే. ఎన్నికల తర్వాత మేము సర్దుబాటు చేసుకోలే. కానీ మా గ్రామ కమిటీలను, మా జిల్లా స్థాయి కమిటీలను అందరినీ మళ్ళీ కోఆర్డినేషన్ అవుతూ మళ్ళీ బలపరుచుకుంటూ మన ఎన్నికల్లో ఆల్రెడీ 55% బీసీల విజయం మరి మాలాంటి ఉద్యమాల పోరాటమే కదండి. దాని ద్వారానే మరి ఈ ఫలితం వచ్చిందని మేము ఖచ్చితంగా ప్రకటిస్తున్నాం. లేదా హార్ట్ఫుల్గా చెప్పాలి. ఎందుకంటే పాలక వర్గాలతో మేము కలిసి లేము. సరే ఆయా పార్టీలో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు రిజల్ట్ తెచ్చినా కానీ మా చైతన్యంతో అది వచ్చింది అనేది మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇందాక మనం చెప్పినాం సార్ వాళ్ళు అనే అనుబంధ సంఘాలతో మేము అంతా నిర్వహించిన రాష్ట్రంలో అనేక ఉద్యమాలతోటి రోడ్డు బంధువులు కానీ అనేక 42% పైన వచ్చిన వాయిస్ కానీ అనేక సారు చేసిన పాదయాత్రల ద్వారా కానీ
10,000 కిలోమీటర్లు 5,000 కిలోమీటర్లు పాదయాత్రల ద్వారా వచ్చిన ఆ వ్యాక్యూమే ఇలా 55% బీసీ రిజర్వేషన్స్ని దాటి మరి వాళ్ళు ఇచ్చిన 42% కాదు 55% పైన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లను గెలిచింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% మేము ఆ ప్రయత్నం దిశగానే ఉన్నాం. మేము వాళ్ళతో కోఆర్డినేషన్ అవుతాము, మా యొక్క లీడర్షిప్ను బయటకు తీసుకొస్తాం. మా బీసీఎస్టీ సమాజానికి ఈ లైన్ పైన మేము వారు ఎంత రిజర్వేషన్ ఇస్తారు అనేది ఇలా మేము మళ్ళీ లెక్కలతో పాటు చెప్పే ఖచ్చితంగా ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది రానున్నటువంటి ఏదైతే ఈ ఈ ప్రభుత్వ ప్రకటన షెడ్యూల్ ఏదైతే రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ కూడా తీవ్రం ఖచ్చితంగా చేస్తాం. ప్రభుత్వం పైన ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కొంతమంది నాయకులలో కూడా పార్టీలకు అమ్ముడుపోయినటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా దాంట్లో మా సంబంధించినటువంటి బీసీ ఎస్సీ జేఏసీ సంబంధించినటువంటి ఈ వ్యవహారం అటువంటి వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటుంది. నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పనిచేసేటువంటిదే బీసీ ఎస్సీ జేఏసీ అన్నటువంటి అంశాన్ని రాఘవేంద్ర ముదిరాజ్ అయితే తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి మన తెలుగు.